గురు వకీలయ్య, మన కొడుకు పుట్టాడు, ఎర్రగున్నాడు. వాటు లేదు బెట్టి లేదు, మన కొడుకు పుట్టాడు. మనకంటే మన కాదు, అదే మన మరదల పిల్లకి. నీకోసం కోర్టుకెళ్ళా, కొంపకెళ్ళా, కబ్బుకెళ్ళా, ఏడున్నావంటే లెగెత్తుకొచ్చా. బొమ్మలు బొడుగులు కొనుక్కెళ్తావు, 10 రూపాయలు. అసలు సంగతి ఏమిటని? ఏముంది, బిడ్డ తండ్రి బిడ్డ గిలకైనా కొనకపోతే అట్ట, మన దగ్గర డబ్బులు లేదా? చిన్నల్లుడు గారికి పెద్దల్లుడు గారు పెట్టుబడి పెట్టాలి, మరి 10 రూపాయలు. ఏటది 10 అడిగితే 100 ఇచ్చావు? ఓ దీంత అస్సల మందు. పెద్ద నోట్ రేటు 10 కాడికి దిగజారిందా? మతిచ్చాను, సారీ. ఇవి కూడా ఉంచు, అన్నాడికి కావలసిన కొనిపెట్టు. ఓ నీ అబ్బా, 10 అడిగితే 300. గోపాల కిట్టూడు నలుపు, గోవుల పాలు తెలుపు అని. గురూజీ, నువ్వు వేసే కోటు నలుపు అయినా ఆ కోట వెనకాల గుండె చాలా తెలుపు. పాడు పిల్ల, పాపిస్తుందనా? ఎంత పని చేస్తావే? బంగారు లాంటి కుటుంబాన్ని బజారు పాలు చేస్తావే? ఒళ్ళు మదవెక్కిందే. కొడుకు పుడితే బొమ్మలు కొనటానికి ముష్టెత్తుకునే లోపల వేదం తగ్గుకుంటావే నిన్ను. ఆగనమ్మా, అసలు దాన్ని కాదు, ముందు నిన్ను నాన్న కూడా కన్నాలి. అది తప్పు చేస్తే నరికి పాతరేయకుండా ఇంకా బతకనిస్తారా? వాడికి ఆ బెతవాడికి చిన్నలుడు పీఠం వేస్తారా? మీరే మనుషులు. ఆ లోపల వేదాన్ని తోడేళ్ళని చెప్పుకోవడానికి మీకైనా సిగ్గులేకపోయిందా? అసలు మీరేం చేస్తున్నారండి? అక్క, నువ్వు నన్ను తిట్టు, కొట్టు, చంపు, నా మొగుడు ఒక్క మాట అన్నా అంటే ఒప్పుకోను. నా మొగుడు లోపలైతే నీ మొగుడు అంతకంటే పెద్ద లోపల. శాంతి, ఇన్నాళ్ళు నీ నమ్మకన్నా ఎక్కువగా చూసుకున్నాను. ఆ పరువు దక్కించుకోవాలంటే తక్షణం బయటకు పో. గెట్ అవుట్. ఏం కూర్చోవే? ఏమండి, అదంతా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? బావా, ఈ పెళ్ళాన్ని బయటికి తీసుకెళ్తావా? నేను వెళ్ళగొట్టాలా? అబ్బే లేదు శాంతి, లేదు. వసంత, నువ్వు బయటికి రా. ఆవేశపడకు, మళ్ళీ గుండెపోటు వస్తుంది. అది కాదండి వసంత, ప్లీజ్ రా. ఇది మన ఇల్లు కాదు. పద. ఏంటి అర్జున్ గారు, నీళ్ళు ఆడుతున్నావా? నీ పనే బాగుందా? 2 సర్వెంట్స్లు, ఒక ఆడియన్స్ గాడు. ఏంటా 3 చిలకం పసిబిడ్డ? నువ్వు లేగా నువ్వు చెడిపో. ఆడంలో ఉండే కాడ నీకేం పని? ఆయన మగాడు, నేను మగాడిని. కథలు చెప్పమాక. అమ్మగారు, అబ్బాయి గారికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ఏమీ అనుకోలేదు కృష్ణ. ముత్తాలయ్యని పెట్టండి. సన్నాచి పేరు. నువ్వు నోర్మేవో, అది మా తాత పేరు, ముత్తాలయ్య. అమ్మగారు, అవన్నీ కుదరదు. ఎన్టీ రామారావో ఏ నాగేశ్వరరావో పెట్టాలా? ఏం లేదు, ముత్తాలయ్య. లేదంటే ఏంటి లేదంటే? లేదు అంతే. ఊరుకోవే, ఇలా వచ్చి పొగవి. పొగ నీకా చిన్నబాబుగా? మా ఇద్దరికి. ఇటయండి. వీడిని వెళ్ళగొట్టడానికి ఒకటి చేద్దాం. చెప్పరా? అదే వల్లకాటి దారి. ఇంట్లోంచి వెళ్ళగొట్టినా రచ్చ చేస్తాడు. ఈ లోకంలోంచే సాగనంపాలి. ఎలాగరా? మొన్న కొట్టపై దెబ్బలు తిన్నావు కదా? అయితే వాడిని ఎదిరించి ఎవ్వరేం చేయలేరు. వాడు నమ్మిన వాడి చేతే వాడిని ఖర్చు రాయించాలి. అంటే అమ్మ అంటే వాడికి దేవత. అమ్మ మన మాట వింటే వాడు అమ్మ మాట వింటాడు. అలాగా? ఇదిగో వరలక్ష్మి, ఇలారా. అబ్బాయి ఏదో చెప్తున్నాడు, పై విను. వీడా? వీడి మొహానికి ఉపాయాలు కూడానా? చూడమ్మా, వాడు కిష్టిగాడు. శాంతికి పిల్లడు పుట్టగానే ప్లేట్ మార్చేశాడు. చూసావుగా హడావుడి? చెల్లా మీద హక్కు, ఆస్తిలో వాట కూడా అడిగి అసలు కేసరి పెట్టబోతున్నాడు. అలాగా? అబ్బే, వాడు అలాంటి వాడు కాడే. మాకంటే బాగా తెలుసా నీకు? నోరు ముసుకుని విను. ఏం లేదమ్మా, మేము చిన్న మందిస్తాం. వాడికి పెట్టే టిఫిన్లోనో తిండిలోనో అది కాస్త కలిపేసి
మీ చేత వడ్డిస్తే తినేస్తాడు. దట్స్ ఆల్, ఫినిష్. చేత కూలీ చేయిస్తావా? ఆ కిరాయి వెధవను వెనకేసుకొచ్చి పిల్లవాడిని కొడతావా? వాడు చెప్పినట్టు చెయ్యి, చేస్తాను. ఒకటి కాదంటే మా మీద ఒట్టు. నువ్వు ఆ పని చేస్తే సరే, లేదా మేమిద్దరం ఆ మందు ఇంకా చెప్తాం. నువ్వు నీ చిన్నవాడు ఊరేగండి. ఏమండి, ఒక మాట, మీకు దేవుడి మీద నోముల మీద నమ్మకాలున్నాయా? మడుసుల మీద ఎక్కువ. నా కోసం ఇవాళ ఒక నోము. మీకోసం ప్రాణాలు గుబడతాను. చెప్పండి. ఇవాళ మీరేం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దు. కనీసం మా ఇంట్లో వీలైతే ఇప్పుడు వెళ్ళి రేపు రండి. పిచ్చి తల్లి, బిడ్డ గురించి మొక్కుకుందాము. అలా కానీ కృష్ణ, ఏంటమ్మగారు? బయటికి వెళ్తున్నావా? అదే చిన్న పని, 10 నిమిషాల్లో. పలహారం చేశాను. ఆ పని గైరం ఉంది కదమ్మా, మీకెందుకు శ్రమ? అది కాదు, నువ్వు మొన్న అడిగావు పూర్ణ బూర్లు చేశాను, రెడీగా ఉన్నాయి. అలాగా, పెట్టమ్మా. వద్దులే, తిని వెళ్ళు, రెడీగా ఉన్నాయి. స్థల మందు నా పేరున్న ఆ దేవుడికి అన్ని అలకొలలు ఆటలును పూర్ణం బూర్లకు రా అన్నాడు. ఇవాళ ఉపాసం ఉంటాను, నా పిల్లకి మాట రా అన్నాడు. పూర్ణం బూర్లు రెడీ చేయించాడు. ఏడేడిగా తింటేనే బాగుంటాయి. పలారమా ఉపాసమా, పలారమా ఉపాసమా, ఏ శాశ్వతం లాగించేద్దాం. అరేబ్బా, పూర్ణం బూర్లు, వాటి మీద గమగమలాడే ఎన్నగాసి నెయ్యి ఈ జన్మకు చాలు. మా చెల్లి పెళ్లి దాకా అడగను. ఈలోగా సచ్చినా ఈ తిండే చాలు. అమ్మా, నీ చేతి పెసాదు ముందుగా నీ చల్లని చేతితో పెట్టు, ఆ తర్వాత నేను పట్టు పట్టేస్తా. పెట్టమ్మా. అరే ఏంటి చేయగలుగుతోంది? అబ్బే, ఏదో ఇసం కలిపినట్టు. ఇసం కలిపినా పర్లేదమ్మా, నీ చల్లని చేయదగిలితే ఇసం కూడా అమృతంగా మారిపోద్ది. కృష్ణ, వద్దు, తినొద్దు. నిజంగానే ఇందులో విషం కలిసింది. లేదు, నేనే కలిపాను కృష్ణ. ఏంటమ్మా? నన్ను అమ్మ అని పిలువకు. నేను రాక్షసిని, కోరిని. నిన్ను చంపాలని నేనే విషం పెట్టాను. పారిపో. ఏమ్మా, నన్ను చంపడానికి మీకింత శ్రమ ఎందుకు? మొన్న ఈ బూరె లాంటి ఇంతకంటే చిన్నయి 5 గుళ్ళున్న పిస్తోల్ మీ దగ్గర దాచిపెట్టాను కదమ్మా. మీట నొక్కితే డాముని చచ్చేవాడిగా. నాయనా, క్షమించు, ఈ అమ్మని క్షమించు. ఇవాళ మీరేం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దు. కనీసం మా ఇంట్లో. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదులే. వస్తానమ్మా, సచ్చేలోగా నిజం తెలుసుకుంటాను. ఈలోగా మాత్రం సావను. రామ, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం కూడా ఇలా ఉండొద్దు. ఏందే నీ గొడవ? ఇంకా ఏం కావాలా? మొన్న తల బదులు కొట్టారు, నేను తుపాకీ పేల్చి చంపబోయారు, ఎలక్షన్ పెట్టారు. నీ అమ్మ కడుపు అత్త కడుపు చల్లగుండి ఆ పోలేరమ్మ దయ్యుండి బతికా గాని రేపు ఇలా కిష్ణాయిలు పోసి నిన్ను తగలబెట్టేస్తారు మావా. రాపోదా? నేను ఇప్పుడు రాలేనే. నిన్నటి దాకా ఆ పిల్ల ఉంటిది, ఇవాళ 2 ప్రాణాలు. వాళ్ళ బతుకులు చక్కబెట్టిగా నేను రాను. మావా, ఈలోగా నువ్వు పోతే పోతాను, కాకపోతే నెగ్గుతాను. నువ్వు వెళ్ళి నీకు భయం అయితే. మావా, నువ్వు రూపరుసి మరిగా ఈ బంగాళా సుఖాలు నీకు బాగా వంట పట్టాయి. నువ్వు ఆడే ఈ నాటకం ఆ పిల్లని కాపాడడానికి కాదు, దాన్ని సొంతం చేసుకొని ఈ వైభోగాన్ని వైకుంఠాన్ని ఏరుకుందికి. నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు చెల్లి తాత గౌరి ఎవరు అక్కర్లేదు. నాకు వదిలేపో, ఈ గౌరిని మర్చిపో, అందరిని మర్చిపో, ఊరేగు. అమ్మాయి గారు,
అమ్మాయి గారు, ఇప్పుడైనా నిజం చెప్పండి. ఆ ఎదవెవడో నాకు తెలిసిపోయింది, కానీ మీ నోటంటే ఆడి పేరేనందే నేనేం చేయలేను. చెప్పండి. వద్దు, అది మాత్రం అడగొద్దు. నన్ను చంపేయండి, నా రహస్యం నాతోనే సమాధి అయిపోనివ్వండి. ఏం లేదు, మీకోసం కాకపోయినా నా కోసం చెప్పండి అమ్మాయి గారు. ఈ నాటకం మూలంగా నా గౌరు నా మీద నిందేసిపోయింది. మన ఇద్దరి మీద అందాని మాటలు అని వెళ్ళింది. ఈ మచ్చ ఇలాగే ఉండిపోతే నా చెల్లికి పరువైన వాడెవడో తాళి కట్టడు. చెప్పండి అమ్మాయి గారు. అవును, ఒక దుర్మార్గుణ్ణి కాపాడడం కోసం ఒక మంచివాడి బతుకుని బలయ్యలేను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, చంపేశారండి. ఇంకెవడు? వీడే. సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. గోపాల్, ఆ తాడందుకు. ఈ జైలు పచ్చిగాడిని ఇంటికి తీసుకురావడం నాదే తప్పు. ఇంత పని చేస్తారనుకోలేదు. డాక్టర్ని పిలవండి. డాక్టర్ కన్నా ముందు పోలీసులు పిలిపించి ఈ రేస్కని అరెస్ట్ చేయించాలి. శాంతిని ఎల్లుదిరి తనతో వచ్చేమన్నాడు. చేసేసి ఆస్తిలో వాట అడుగుతామన్నాడు. శాంతి కాదని ఎదిరించింది. కాల్ చేశాడు. తుపాకీ పేల్చింది ఆయన కాదు, ఎవరో వెనక నుంచి పేల్చారు. వీడే కాల్చాడు. మన నా దగ్గర రివాల్వర్ రాకున్నాడుగా, ఇదిగో ముట్టుకో. వాడి వేలు ముక్కలు చిరిగిపోతాయి. దేవుడు సాక్షిగా ఆయన కాదు. మడిసిగా పుట్టి మాటలు నేర్చినందుకు ఒక్క పాలైనా నిజం చెప్పరా? నోరు నీ బతుకు శుద్ధి చేసుకు సావరా? చెప్ప తక్కువ నిజం చెప్పరా? ఓ కూనీ నేను చేశానని చెప్పావు, ఇప్పుడు నిజంగా ఇంకో కూనీ చేయటానికి వెనకాను. కూనీలు ఎన్నైనా ఉరిసి చొక్కపాలేగా. నిజం చెప్పు. నేనే శాంతిని షూట్ చేసింది. నేనే. నువ్వేం చేశావో నలుగురికి తెలిసేలా చెప్పు. నా భార్య పురుడిపోయి ఆసుపత్రిలో ఉన్నంతకాలం శాంతి మా ఇంటికి వచ్చి నాకు మా పాపకి అన్నం పెట్టి వెళ్ళేది. ఒకనాడు బాత్రూంలో ఆమె కరెంట్ షాక్ తిని తెలివి తప్పి పడిపోయింది. ఆ సమయంలో నేను చెయ్యరాని ఘోరం చేశాను. శాంతి బతుకు నాశనం చేశాను. నేను దేవుణ్ణి తిట్టాను, ఈరాన్ని నిందేశాను. మావ, నువ్వు నన్ను తిట్టు కొట్టుగాని ఆశయపడమాక, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమనక. దేవుళ్ళకి కోపాలు రావు గౌరీ, వస్తే వాళ్ళు దేవుళ్లే కారు. ఆయన నాటకం ఆడడానికైనా నా భర్తగా నిలబడ్డావు. నా అదృష్టం బతుకంతా నీకు తోడుగా ఉండటం నీ పుణ్యం. నాదే ఒక్కటే కోరిక, చివరి కోరిక. నాకు తెలుసమ్మాయి గారు, ఈ బాబు గురించేగా మా బిడ్డగా మేమే పెంచుకుంటాం. అమ్మా, నాన్నతో చెప్పు, నేను పాపం చేయలేదు, తెలిసి చేయలేదు. అమ్మా, శాంతి, 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 శాంతి. ఈ గుండెలో ఊపిరనేది ఉండేదాకా, అది నన్ను వదిలిపోయేదాకా మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్నే తలుచుకుంటాను. జగన్నాథం గారు, ఈ జైలు కట్టేకి వచ్చిన పని అయిపోయింది. ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళిపోతున్నాడు. కావాలంటే సోదా చేసుకోండి. దొంగ సొమ్ము ఒక్కటే ఉంది,
నీ ఇంటి మచ్చ, నీకు ఇబ్బంది అయిన అమ్మాయి ఇన్నాళ్ళు ఈ ఇంటి దొంగల కోసం నోరు మూసుకుంది, ఇవాళ కన్ను మూసింది. ఆ మడిసిని మీరు మట్టిలో కప్పేయండి. ఆ తల్లి ఆరో ప్రాణాన్ని నేను నా గుండెలో దాచుకుంటాను. వీళ్ళిద్దరి కథకి నాయకుడు ఇంటల్లుడు గారిని కప్పెట్టుకుంటారు, కప్పెక్కి సాటింపు వేసుకుంటారో మీట్ గొప్పింటి జెండా జామున ఎగరేసుకోండి. పోలీసులకు ఫోన్ చేయి, మా ఇంటల్లుడే ఈ ఖూని చేశాడని. ఇంకోసారి చావడానికి ఈ జీవోత్సవం సిద్ధంగా ఉంది.